గారి రాక టీడీపీ జనసేన కూటమికి బలాన్ని చేకూరుస్తుందంటారా? 100% సార్. ఈ రోజున ఏ ఒక్క స్టోన్ కూడా అంటర్న్ చేయకుండా వదలకూడదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ప్రతి అవకాశాన్ని, మనకి కలిసి వచ్చే ప్రతి అవకాశాన్ని ఆయన సద్వినియోగపరుచుకుంటా ఉన్నారు. ఈ రోజున జనసేన పార్టీ ఆఫీస్ చూసుకుంటే సార్ నాయకులతో కళకళలాడుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో ఒక సర్పంచ్ కూడా ఒక సీసీ రోడ్ వేసుకునే పరిస్థితి లేదు, ఒక స్ట్రీట్ లైట్ వెలిగించుకునే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా, అన్ని పక్షాలు కూడా ఏకమయ్యి టీడీపీ జనసేన కూటమి వైపు చూస్తున్న పరిస్థితుల్లో ముద్రగడ గారు గనక జనసేన పార్టీ టీడీపీ కూటమికి మద్దతు ఇస్తే గనక ఖచ్చితంగా ఆయనకున్న అనుచరులు కానీ, ఆయనకున్న అనుచర గళం కానీ, ఆయనకున్న ఓటు బ్యాంక్ కానీ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఈ కూటమికి అయితే హెల్ప్ అవుతుందని అయితే నేను భావిస్తా ఉన్నాను. రైట్ 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 మనతో విజయకరణ్ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. విజయకరణ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి ఒకప్పుడు తెలుగుదేశానికి శత్రువుగా ముద్రపడినటువంటి ముద్రగడ పద్మనాభం గారు టీడీపీ జనసేన కూటమికి జైకొట్టి జనసేనలో జాయిన్ అయితే ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోవచ్చు, గోదావరి జిల్లాలో ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుందని టీడీపీ అభిప్రాయం? ముందుగా ప్యానల్ సభ్యులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడే కాదు, ఆయన రాజకీయంగా చాలా ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు కూడా కాపు కమ్యూనిటీ కోసం పోరాటం చేసిన నాయకుడు. ఆ రోజున రంగా గారు కాపునాడు అనే పిలిపిస్తే దాన్ని ముందుండి నడిపించిన నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు మొన్నటి వరకు అందరూ అనుకున్నది ఏంటంటే, అది నిజమని కాదు, వైసీపీ వాళ్ళు చేసిన రాజకీయ క్రీడ ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ పార్టీలోకి రాబోతా ఉన్నారు, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా జట్టు కట్టి పవన్ కళ్యాణ్ గారి మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాడనే. అవును, ఆయన ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన పిఠాపురం చేస్తే పిఠాపురం, ఎక్కడ పోటీ చేస్తే అక్కడ సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి వార్తలు స్ప్రెడ్ చేశారు. ఆయన ఏం చెప్పలేదు పాపం ఎక్కడా కూడా. అంటే వైసీపీ ఆలోచన తన కన్నుని తన వేలుతోనే పొడిపించేటువంటి కుట్ర. అంతే కదా ముద్రగడ పద్మనాభం గారు ఒక విషయం అయితే స్పష్టం చేశారు, నేను వైసీపీ పార్టీలోకి మాత్రం వెళ్ళను. అవును, అంటే ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు ఒకవేళ నిజంగా వైసీపీకి వెళ్లకుండా జనసేన పార్టీకి కానీ వెళ్తే ఆయన వ్యక్తిత్వాన్ని చాలా ఉన్నత శిఖరాల్లో చూడాల. ఎందుకు చెప్తా ఉన్నానంటే, జనసేన పార్టీ ఒక్క ఎమ్మెల్యే లేడు, అంటే ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే ఆ ఒక్క ఎమ్మెల్యేను కూడా వైసీపీ కొనుగోలు చేసింది. నేను తక్కువ చేసి చెప్పట్లేదు, అది మిత్రులు దాసరికరణ కూడా ఆలోచన తప్పే ఉంది. లాస్ట్ ఎలక్షన్స్ లో వచ్చినటువంటి రిజల్ట్స్, ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆ ఎమ్మెల్యేని వైసీపీ వాళ్ళు మరి కొనుగోలు అని నేనైతే అన్నా కానీ ప్రలోభ పెట్టో లేకపోతే ఆయన నియోజకవర్గ ప్రయోజనాల కోసం వెళ్ళారో మనకైతే తెలియదు. నియోజకవర్గ ప్రయోజనాల కోసం వెళ్తే నియోజకవర్గ అభివృద్ధి చెందాలిగా, సొంత ప్రయోజనాల కోసం వెళ్ళండి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఏ పార్టీకి వెళ్తారని నడుస్తా ఉందంటే జనసేన పార్టీ. అంటే జనసేన పార్టీలోకి వెళ్తున్నారంటే ఆయనకి రాజకీయ పదవుల మీద లేదా అధికారం మీద వ్యామోహం లేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. సహజంగా ఈ వ్యామోహం ఉండే వాళ్ళు అధికార పార్టీ వైపు వెళ్ళాలి. ఇవాళ కేవలం జాతి కోసం ఆ రోజున పోరాటం చేశాడు, బీసీ హోదా కోసం. గతంలో దామోదరం సంజీవయ్య గారి సమయంలో కాపులకు బీసీ హోదా ఉండేది. తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చి కాపులకు ఉన్నటువంటి బీసీ హోదాని తీసివేశాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా దాని అమల్లోకి రాలేదు. చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులకు కూడా న్యాయం చేద్దామనేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ముద్రగడ పద్మనాభం గారు ఆ జాతి ప్రయోజనాల కోసం వెంటనే మాకు బీసీ హోదా కావాలని చెప్పేటువంటి ఒక ఉద్యమాన్ని నడిపించారు. ఆ ఉద్యమంలో పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించిన మాట వాస్తవం, దాన్ని ఎవరూ కూడా కాదనలేం, వారి మనోభావాలు దెబ్బతిని ఉండొచ్చు. అయితే ఇప్పుడు గతంలో అలా జరుగుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేనకి ఎమ్మెల్యే లేకపోగా చాలా అంటే సంస్థాగతంగా నిర్మాణం కూడా లేదు. అయినప్పటికీ కూడా జాతి మొత్తం కూడా ఒక తాటిపైకి రావాలా. ఈ రోజు రాష్ట్రం ఉన్న పరిస్థితిలో రాష్ట్రం అధోగతి పాలవుతా ఉంది. ఆ రాష్ట్రంలో కాపులు కూడా ఒక బాధిత వర్గంగా ఉన్నారు కాబట్టి వారికి రావాల్సినటువంటి ఏ విధమైనటువంటి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పథకాలు రాలేనటువంటి పరిస్థితి. అందుకని ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారు
రాజకీయ లబ్ధి కోసం కాకుండా జాతి ప్రయోజనాల కోసం వైసీపీని దూరంగా పెట్టి జనసేనకి దగ్గర కాబోతా ఉన్నారు. జనసేనకి దగ్గర కాబోతా ఉన్నారంటే కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంస్థాగతంగా నాయకులు లేనప్పటికి కూడా బలమైన జన సైనికులు ఉన్నారు. ఏ నియోజకవర్గ గెలుపుని కానీ ఓటమిని కానీ నిర్దేశించేటువంటి శక్తి కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఆ శక్తి ఉంది. క్యాడర్లో పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది. క్యాడర్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ఆదేశాలను శిరసా వహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా జాతి ప్రయోజనాలను కాపాడే సత్తా పవన్ కళ్యాణ్ గారికి ఉందని ముద్రగడ పద్మనాభం గారు నమ్ముతా ఉన్నారు. ఎందుకు నమ్ముతా ఉన్నారు? కారణం ఏంటంటే ఏ రాజకీయ పదవి కూడా ఈ రోజుకి పొందపోయినప్పటికి కూడా తన సొంత నిధులతో రైతులకి అండగా నిలబడ్డటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున ప్రభుత్వ పథకాలని ఇస్తూ ఏదో వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇచ్చినట్టు వీరాలు పలికే ఇటువంటి రోజుల్లో సొంత డబ్బులు రైతులకు ఇచ్చి ఆదుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఒక భాగం అయితే ఖచ్చితంగా ఆ జాతి ప్రయోజనాలు కాపాడుతున్నటువంటి నమ్మకంతో ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారి వెంట నడుద్దామనే ఆలోచన చేస్తా ఉన్నారు. ఇక్కడ మీరు ప్రత్యేకంగా గమనించండి, కేసినేని నాని గురించి ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఇద్దరి అన్నదమ్ముల మధ్య ఉన్న ఒక తగాదాన్ని అది పార్టీకి ఆపాదించి 10 సంవత్సరాలు ఎంపీగా చేసి, అంటే ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి మంచి వాళ్ళు ఎప్పుడైతే నియోజకవర్గానికి సంబంధించి ఎంపీగా కేసినేని చిన్నిని ప్రపోజల్గా వచ్చిందో, అంటే ఇంకా కేసినేని చిన్ని అభ్యర్థిని కూడా ప్రకటించాల, ముందుగానే భుజాలు తడుపుకొని రాత్రికి రాత్రి చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైనటువంటి ఆరోపణలు చేసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అంటే ఈ రోజున తన సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నప్పటికి కూడా సొంత ప్రయోజనాలే ముఖ్యమని వెళ్ళే ఈ రోజుల్లో ముద్రగడ గారు సొంత ప్రయోజనాలు కాదు, జాతి ప్రయోజనాలు ఇంపార్టెంట్, రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ అని జనసేన వైపు చూస్తున్నారంటే నిజంగా ముద్రగడ పద్మనాభం గారిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఉంది. ఇప్పుడు నిన్న మనం చూసాం గుంటూరులో కూడా రాయపాటి రంగారావు గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఎట్లా అంటే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ గారికి 150 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చానని కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా 150 కోట్ల రూపాయలు ఇచ్చుంటే లేదా అడిగుంటే 9 సంవత్సరాల 8 నెలలు ఏం చేస్తా ఉన్నారు? రాయపాటి సాంబశివరావు గారు అంటే గుంటూరు రాజకీయాల్లో మకుటం లేని మహారాజు. ఎందుకంటే అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ నాయకత్వాన్ని పెంచినటువంటి నాయకుడు రాయపాటి సాంబశివరావు గారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రాయపాటి సాంబశివరావు గారిని టీడీపీలోకి రమ్మంటే కేంద్రంలో కూడా కీలకమైన పదవి ఇస్తా ఉన్నప్పటికి కూడా ఒక విలువలు కలిగినటువంటి నాయకుడు రాయపాటి సాంబశివరావు గారు. ఆ విలువలతో కాంగ్రెస్ పార్టీని కూడా ఆ రోజు వదిలి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. మొన్న కూడా రాష్ట్ర విభజనకు సంబంధించిన విషయంలో మాత్రమే తెలుగుదేశం పార్టీలోకి రాయపాటి సాంబశివరావు గారు వెళ్ళారు. అంటే ఇక్కడ మీరు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ సందర్భాలన్నీ కూడా ఈ రోజున స్వార్థ రాజకీయాలు నడుస్తున్నటువంటి ఈ రోజుల్లో తన స్వార్థం కోసం కాకుండా జాతి ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు కలిసి చూస్తున్నారంటే ముద్రగడ పద్మనాభం గారిని ఖచ్చితంగా అభినందించాలనేటువంటి వాస్తవాన్ని చెప్తా ఉన్నాను. ఇంకొక వైపు జూపుడి ప్రభాకర్ గారు, అదేవిధంగా కారం శివాజీ, అంటే మాల సామాజిక వర్గాన్ని నాయకత్వం వహించినటువంటి పివి రావు గారు లాంటి మహోన్నతులు మాల సామాజిక వర్గాన్ని లీడ్ చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి జూపుడి ప్రభాకర్ లాంటి వాళ్ళు అధికారం పోయిన అరగంటలో పార్టీ మారేటువంటి పరిస్థితి. అటు వైసీపీ అధికారం రానప్పుడు టీడీపీకి వచ్చారు, టీడీపీ అధికారం పోయిన 2వ రోజే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే ఇలా మందకృష్ణ మాదిక్ గారు చూడండి, ఏ రోజు కూడా రాజకీయ లేదా అధికారం కోసం వెంపర్లాడ తన జాతి ప్రయోజనాల కోసం పోరాడుతూ ఉన్నారు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా ఎవరైతే ఏ నాయకుడైతే తన జాతి ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు వస్తా ఉన్నారో వారిని ప్రోత్సహించాలి, వారి వెంట నడవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను. అంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ క్రీడ ఎంత దారుణంగా నడుస్తా ఉందంటే మొన్నటి వరకు ఏ వైసీపీ పార్టీ కోసం తన సొంత చెల్లి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసిందో, పాదయాత్ర చేసిందో, పార్టీని నిలబెట్టిందో అటువంటి చెల్లి పైన
ఏ పార్టీ వాళ్ళు కూడా ట్రోలింగ్ చేయట్లా. ఇవాళ వైసీపీ అవును. పేటిఎం బ్యాచ్ ఆమె వ్యక్తిత్వ హననం చేస్తా ఉన్నారు. ఏం మొదటి చేసింది నుంచి కూడా షర్మిల గారిని వ్యక్తిత్వ హననం చేసింది కూడా వైసీపీలో ఉన్నటువంటి ఓ వర్గం చేసింది అనేది కూడా ఇప్పుడు వినపడతా ఉంది. మరి ఎంతవరకు? 100కి 100 పాళ్ళు షర్మిల గారి పైన ఏ ప్రతిపక్ష పార్టీ కూడా ఎప్పుడు కూడా ట్రోలింగ్ చేయాలి. ఎందుకంటే స్త్రీల పట్ల అంత దిగజారి మాట్లాడేటువంటి సంస్కృతి వైసీపీ పార్టీకి ఉంది. ఎందుకని ఇవాళ షర్మిల గారు చేసిన తప్పు ఏంటంటే